రాష్ట్రంలో జిల్లాల రీఆర్గనైజేషన్ అంటే బౌండరీస్ చేంజెస్ కానీ కొత్త జిల్లాలు కానీ లేకపోతే కొన్ని నియోజకవర్గాలు వేరే జిల్లాల్లో చేర్చడం, దీని మీద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ ఏర్పడ్డాయి. మొన్న చర్చ జరిగింది. అయితే సోషల్ మీడియాలో సర్వేపల్లి కొత్తగా గూడూరు జిల్లా వస్తుంది, సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూడూరుపేట ఇవన్నీ చూసాం. కందుకూరు ప్రకాశం జిల్లాకు పోతుంది, కందుకూరు పోతే రామాయపట్నం ఆడిపోయినట్టు. సర్వేపల్లి నియోజకవర్గం వేరే జిల్లాకు పోతే నెల్లూరు జిల్లా నుంచి కృష్ణపట్నం పోయినట్టు. అటు రామాయపట్నం పోయి కృష్ణపట్నం పోతే నెల్లూరు జిల్లాకి ఏం మిగులుతుంది, నారాతులు ఊరిపోతులు అని చెప్పాను. గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి లెటర్ పెట్టాను. అది నిజమా కాదో ఎందుకు మీడియాలో వైరల్ అవుతుంది అని చెప్పి వాళ్ళు ఫైనల్గా ఏంటంటే ఈ నెల 29 వరకు ఎవరైనా రాష్ట్రంలో మీ అభిప్రాయాలు చెప్పొచ్చు, ఆ తర్వాతనే మళ్ళీ కూర్చుంటామని చెప్పారు. అటువంటిది ఉన్నట్టు కనపడలే. ఎందుకంటే ముఖ్యమంత్రిగా బాబు గారు కందుకూరుని ప్రకాశం జిల్లాలో కలుపుతాం, గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుదామని ఆయన నోటి గుండా పాజిటివ్గా వచ్చింది. గూడూరు ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు కూడా నెల్లూరు జిల్లాలో కలపండి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇచ్చారు. కందుకూరు వాళ్ళు ఓపెన్గా బాబు గారు బహిరంగ సభలోనే మాది ఆ జిల్లాలో కలపండి అని చెప్పారు. అందుకని ఏమవుతుందో చూస్తాము. వాట్ ఎవర్, మాకేమి కొత్త జిల్లాలు రావటం మాకు అభ్యంతరం లేదు. బట్ సేమ్ టైం సర్వేపల్లి అంటే నెల్లూరు పట్టణానికి ఉత్తరాన పెన్నా నది ఉంటుంది, తూర్పున తోటపల్లి, గూడూరు, ముత్తుకూరు, ఇటు దక్షిణాన వెంకటాచలం, మనుగోలు, పడమర పొదలకూరు. నెల్లూరు సిటీ చుట్టూ ఉండేది సర్వేపల్లి. అందుకని సర్వేపల్లిని తీసుకుపోయి వేరే జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పడితే మాకు అభ్యంతరం లేదు, కానీ సర్వేపల్లిని వేరే జిల్లాలో కలపడం కరెక్ట్ కాదనే అభిప్రాయం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి రాతపూర్వకంగా పెట్టాను. ఏమంటే చూస్తాను.